ప్రవేశించాము 20 ఇద్దరు ఆయన నామములో కూడుకుంటే చాలు ఆయన వెంటనే వారి దగ్గరికి దిగొస్తాడు అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసయ్య మన మధ్యకు రావాలంటే ఎంతమంది ఉంటే సరిపోతుందంట? ఇద్దరుంటే చాలంట. ఆయన మంచి బోధకుడు పిల్లారా. ఇద్దరుండి ప్రభువా మా మధ్యకు దిగిరా, మాతో మాట్లాడు తండ్రి అని మనం ప్రేమతో పిలిస్తే ఆయన ఇద్దరున్న ఆయన సంతోషముతో వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడే గొప్ప దేవుడు, గొప్ప ప్రేమమయుడు, మంచి బోధకుడు. కాబట్టి పిల్లారా, ఈ రాత్రికాల సమయములో మన మధ్య దేవుడు ఉన్నారు. మన మధ్య యేసయ్య ఆత్మరూపిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ 23వ మెట్టు మీద యేసు ప్రభు వారే స్వయంగా మనతో మాట్లాడబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, మరణాత. ఈ 23వ మెట్టు మీద మన వాక్య ధ్యానాంశము పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మరి నాకు అందించబడిన వాక్య ధ్యానాంశం ఏమిటయ్యా అంటే వేషధారులు. వాక్య ధ్యానాంశము వేషధారులు. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము నుంచి 28వ వచనం వరకు మరి సంఘ పెద్ద దేవదాస్ గారు ఈ వచన భాగాన్ని వారు చక్కగా చదివినిపించారు. మరి మనం చదివినటువంటి ఈ యొక్క వచన భాగములో మనకు ఒకే మాట చూడండి ముమ్మారు కనబడుతుంది. 23వ వచనములో అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 25వ వచనములో అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 27వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 29వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూసారా, యేసు ప్రభువారు ఒకే మాటను 4 మార్లు ఆయన మాట్లాడుతున్నారు. 4 మార్లు ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమని ఆయన సంబోధిస్తున్నారు ఒకే మాటనంటే వేషధారులైన శాస్త్రులారా. శాస్త్రులు అనే విషయాన్ని పక్కన పెడితే వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా అని ఒకటికి ముమ్మారు కాదు, ఒకటికి 4 సార్లు యేసయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి చెప్పారంటే పిల్లారా అక్కడ ఉన్న పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఒకటికి 4 సార్లు చెబుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. వేషధారులారా, వేషధారులారా. ప్రభువారు చాలా గట్టిగా ఒకటికి 4 సార్లు ఆయన సంబోధిస్తూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు. పిల్లారా మీరు వేషధారులు, మీరు వేషధారులు అని చెప్పి. మరి ఇంతకీ వేషధారణ అంటే అర్థం ఏంటి అంటే పిల్లారా వేషధారణ అంటే నటించటము, అంతేనా? వేషధారణ అంటే నటించటము. ఒక వ్యక్తి రాజు కాదు, కానీ రాజు వేషము వేసుకొని రాజుగా నటిస్తూ ఉంటారు పిల్లారా. వేషధారణ అంటే ఒక నటన. లోపల జీవితం వేరు, బయట జీవితము వేరు. దాన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణ, నటించుట అని అంటారు పిల్లారా. మనం అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయములో 2 భార్యాభర్తలు మనకు కనబడతారు. ఆ 2 భార్యాభర్తలు ఎవరయ్యా అంటే అననీయ, సప్పెరా. ఎవరు చెప్పండి? అననీయ, సప్పెరా. 2 మరి భార్యాభర్తలు, దంపతులు. వీరు ఎంత మంచి దంపతులయ్యా అంటే భార్య మాట భర్త విన్నారు, భర్త మాట భార్య విందు. పిల్లారా వినాలి కదా, ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. కానీ వీరు ఏ విషయములో ఏకీభవించారయ్యా అంటే పరిశుద్ధాత్మను, దేవుని సేవకుని మోసం చేసే విషయంలో 2 ఏకీభవించారు. మంచి విషయంలో ఏకీభవించలేదండి, సత్యమైన విషయంలో ఏకీభవించలేదండి, న్యాయమైన విషయంలో ఏకీభవించలేదు. వారు చెడు విషయంలో 2 ఒక్కటిగా మాట్లాడుతున్నారు, ఒక్కటిగా ప్రవర్తిస్తూ ఉన్నారు పిల్లారా. మరి ఆ ఆదిమ క్రైస్తవ సంఘ కాలములో, ఆదిమ క్రైస్తవ సంఘము వృద్ధి చెంది విస్తరిస్తున్నటువంటి కాలములలో పిల్లారా మరి ఆ సంఘములో, క్రైస్తవ సంఘములో చేర్చబడుతున్నటువంటి విశ్వాస సమూహము అందరూ కూడా
ఏమని నిర్ణయానికి వచ్చేవారంటే, వారికి కలిగి ఉన్నటువంటి సమస్తమును కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బంతా కూడా ఎవరికి ఇచ్చేసేవారట? అపోస్తలులకు ఇచ్చేసేవారట. వారికి కలిగిన సమస్తమును అమ్మేసి, అంటే వారికి ఇల్లున్నా, పొలాలున్నా, స్థలాలున్నా, బంగారం ఉన్నా, వెండున్నా, వాహనాలున్నా అవన్నీ అమ్మేసి అపోస్తలులకు ఆ సొమ్ము ఇచ్చేసి వీరేం చేసేవారంటే సంఘముతో కలిసి ఉండేవారు. వారికి కావలసిన అవసరతలన్నీ ఎవరు చూసుకునేవారంటే అపోస్తలులు చూసుకునేవారు, సంఘం చూసుకునేవారు. అనగా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, తల్లి వారికి కావలసిన నివాస యోగ్యము ఇవన్నీ కూడా ఆ అపోస్తలులు సంఘము సమకూర్చేది. ఇంకా వీరేం చేసేవారంటే వారు పెట్టింది తింటాం, చక్కగా దేవుని మందిరములో రోజు దేవుణ్ణి ప్రార్థించటం, ఆరాధించటమే. ఇక ఆ పని తప్ప వారు మరొక పని పెట్టుకోలేదు ప్రియులారా. కాబట్టి వీరు వారి కలిగి ఉన్న సమస్తమంతా కూడా అమ్మి దేవునికి అర్పించేవారు. ఇదేదో చాలా బాగుందని చెప్పి ఈ అననీయ సప్ఫీరా అనే దంపతులు కూడా ఏం చేశారు? వారికి ఉన్న పొలాన్ని అమ్మి దేవునికి పూర్తిగా ఇచ్చేయాలి అని అనుకున్నారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మరి వారు పొలం అమ్మిన తర్వాత ఒకవేళ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఖరీదు, ఎక్కువ డబ్బు వచ్చిందేమో. ఆ డబ్బును చూసిన తర్వాత వీళ్ళ మనస్సు మారిపోయింది. ఆ నోట్ల కట్లను చూసిన తర్వాత వీళ్ళ కళ్ళు పచ్చబడ్డాయి. పచ్చబడ్డి పిల్లరా ఇక వారు అనుకున్నారు, ఇంత సొమ్మంతా మనం తీసుకువెళ్ళి దేవునికి ఇస్తే ఏం బాగుంటుంది, సేవకులకి ఇస్తే ఏం బాగుంటుంది, సంఘానికి ఇస్తే ఏం బాగుంటుంది. అప్పుడు ఏం చేద్దామంటే మన ఇద్దరము ఆలోచించి మరి ఇందులో సగభాగాన్ని మనం అపోస్తలులకు ఇద్దాం, దేవునికి ఇద్దాం, సంఘానికి ఇద్దాం, మిగతా సగభాగం ఏం చేసుకుందాం, దాచుకుందాం అని అనుకున్నారు పిల్లడారా. ఇప్పుడు సంఘమంతా ఒక మార్గంలో వెళుతుంది. నీకు ఇష్టమైతే వస్తే ఆ మార్గంలో రా, లేకపోతే చెప్పండి మానే అని అనకూడదు. కానీ తల్లి నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకో. అంతేగాని పిల్లలారా సంఘమంతా ఒక మార్గములో ఒక ఒడంబడికలో ఒక తీర్మానం కలిగి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా అదే మార్గంలో వస్తున్నట్లుగా పిల్లలారా నటించావు అనుకోండి, అది మనము దేవుణ్ణి మోసం చేసినట్లు అవుతుంది. సంఘాన్ని, దైవ సంఘాన్ని మోసం చేసినట్లు అవుతుంది. దైవ సేవకుని మనం మోసం చేసినట్లు అవుతుంది పిల్లలారా. కాబట్టి అటువంటి తప్పుడు పనులు, దేవుణ్ణి మోసం చేసే పనులు, సంఘాన్ని, సేవకుణ్ణి మోసం చేసే పనులు మనము చేయకూడదు. కాబట్టి మరి వీరు సంఘమంతా ఒక తీర్మానములో మంచి మార్గములో ముందుకు వెళుతుంటే ఈ దంపతులిద్దరూ కూడా ప్రారంభములో అదే మార్గములో వెళ్ళాలనుకున్నారు, ఆశించారు. ఆ మార్గం చాలా గొప్పగా ఉందనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ సొమ్ము ఎక్కువగా వచ్చిందో ఆ సొమ్మును ఇవ్వలేక వారు ఒకరికొకరు మాట్లాడుకొని సగం సొమ్ము దాచేసుకుందాం, సగం సొమ్మే చెప్పండి దేవునికి ఇద్దాం, సంఘానికి ఇద్దాం, అపోస్తలులకు ఇద్దామని అనుకున్నారు పిల్లరా. అంటే వారు ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. అక్కడ పేతురు గారు అంటారు పిల్లరా, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో, అననీయ నీవు నీ పొలాన్ని ఇంతకే అమ్మావా అని అడిగినప్పుడు అతడు నేను నా పొలాన్ని అంతకే అమ్మాను అని పిల్లరా. దేవుని మందిరములో, దేవుని ఎదుట పిల్లరా, పరిశుద్ధుల ఎదుట, యాజకుని ఎదుట అతడు అబద్ధం మాట్లాడతాడు. అంటే అతడు లోపడున్న ఆలోచన వేరు, పైకి చెప్పే మాట వేరు. దీన్ని ఏమన్నారు చెప్పండి? వేషధారణ. అంటే పైకి అతడు భక్తిపరుడుగా చలామణి అవుతున్నాడు, నీతిమంతుడుగా చలామణి అవుతున్నాడు, విశ్వాసిగా చలామణి అవుతున్నాడు. కానీ నిజమైన భక్తి, నిజమైన నీతి, నిజమైన పరిశుద్ధత పిల్లరా అతని యొక్క అంతరంగములో లేదు. అతడు పైకి భక్తిగా నటిస్తూ మరి యాజకులను ఆయన మోసం చేయాలనుకుంటున్నారు. నీవు మోసం చేసేది దైవ యాజకులను కాదు, సంఘాన్ని కాదు, నువ్వు మోసం చేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, మరణాత. పిల్లలారా ఆది కాండము మరి 6వ అధ్యాయములో పిల్లలారా, ఆది కాండ చరిత్ర 6వ అధ్యాయములో మనకు నీతిమంతుడైనటువంటి నోవాహు ఒకరు కనబడుతున్నారు. నీతిమంతుడైన నోవాహు 6వ అధ్యాయము 9వ వచనములో పిల్లలారా, నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా
నడచినవాడు. అతని తరములో అంటే నోవాహు భూమి మీద జీవించి ఉన్న కాలములో, భూమి మీద ఉన్నటువంటి ఆ తరములో అప్పటి ప్రజలు మరి ఎన్ని లక్షల మంది ఉన్నారో, కోట్ల మంది ఉన్నారో మనకి లెక్కలేదు కానీ పిల్లారా, మరి ఆ తరములో భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా ఎవరు నీతిమంతుడుగా ఉన్నారట? నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయమో చెప్పమంటారా? ఏమా, ఆ జల ప్రళయ కాలములో నోవాహు ఒక్కడే బ్రతికాడా? అతడి కుటుంబం అంతా బ్రతికిందా? ఏమా, నోవాహు ఒక్కడేనా నీతిమంతుడు? చెప్పండి. కాదు కాదు, అతడు నీతిమంతుడై ఉండి తన భార్యను నీతి మార్గములో నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు నీతిమంతుడై ఉండి తన గర్భాన్న పుట్టిన 3 బిడ్డలను కూడా నీతి మార్గములో నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 కుమారులనే కాదు, వారికి వివాహమైన 3 కోడండ్రులను కూడా చెప్పండి అతడు నీతి మార్గములో నడిపించి. ఎంత గొప్ప కుటుంబమో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణాత ఆ కుటుంబాన్ని చూసి పిల్లలారా నాకు చాలా సంతోషం వేసింది, చాలా ముచ్చటేసింది పిల్లలారా. ఈ రోజున మన కుటుంబాలు ఉన్నాయి చూడండి. మన కుటుంబంలో ఒకరు నీతిమంతులుగా ఉంటారు, మిగతా వాళ్ళు పనికిమాల వారిలాగా ఉంటారు. ఒకరు ప్రార్థనకు వస్తారు, మిగతా వారి ప్రార్థనకే రారు. ఒకరు నిజాయితీగా ఉంటారు, ఒకరు ఇతరులను మోసం చేసేవారిగా ఉంటారు పిల్లలు. ఇలా రకరకాలుగా మాట కుటుంబంలో. అందుకే మనకు సంతోషం ఉండదు కుటుంబంలో పిల్లల, మనకు సమాధానం ఉండదండి. ఒక తల్లి తనకున్న 2 బిడ్డలను బట్టి ఏడుస్తుందండి. అయ్యో, నా కుమారులు నా మాట వినటం లేదు, నా కుమారులు నాకు లోబడటం లేదు, నా కుమారులు నీ కష్టపడి చదివిస్తున్నా వారు చదువుకోవటం లేదు. లేకపోతే ఒక కుమారుడు బాగా చదువుకుంటే ఇంకొకడు మాట వినని పరిస్థితి పిల్లలారా. భార్య సక్రమంగా ఆత్మీయంగా ఎదుగుతుంటే భర్త మాట వినని పరిస్థితి. మరి కుటుంబంలో ఇటువంటి వ్యత్యాసాలు కలిగిన మనుషులు ఉంటే పిల్లలారా, ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయా? ఆ కుటుంబంలో పిల్లలారా మరి అభివృద్ధి అనేది ఉంటుందా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా నోవాహు ఒక్కడే నీతిమంతుడై ఉండి తన భార్య 3 కుమారులు 3 కోడళ్ళు నీతిమంతులుగా లేకపోతే, దేవునికి ఇష్టలుగా లేకపోతే, ఆ ఓడలో ఒకే ఒక్కడు చెప్పండి ఎక్కేవాడు. అతని భార్య కూడా చనిపోయేది, అతని కుమారులు కోడలు కూడా చనిపోయేవారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం ఒక్కరము నడవటమే గొప్పతనం కాదండి. నీతో పాటు నీ భర్త నడవాలి, నీతో పాటు నీ బిడ్డలు నడవాలి. వారి కొరకు మనం ప్రాకులాడాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి, వారి కొరకు మనం కన్నీరు కార్చాలి పిల్లారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకవేళ అటువంటి ప్రళయమే గాని నీ కుటుంబం మీదకి వస్తే పిల్లారా, కుమ్మరింపబడితే నువ్వు తప్పించుకుంటావు, నీలో భక్తి ఉంది కాబట్టి. మరి నీ భర్తను ఎవరు తప్పిస్తారు? నీ బిడ్డలను ఎవరు తప్పిస్తారు పిల్లారా? కాబట్టి నోవాహు చరిత్ర చదువుతున్నప్పుడు అబ్బా, నోవాహు ఎంత గొప్పవాడో కదా. అతడు దేవునితో నడుస్తూ ఉన్నాడు, అతడు నీతిమంతుడుగా ఉన్నాడు, అతడు నిందారహితుడుగా ఉన్నాడు. తాను నడవటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా అదే నీతి మార్గములో నడిపించాడు. కాబట్టి జల ప్రళయ కాలంలో పిల్లారా, ఆ తరములో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది లేక కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ నీటిలో మునిగి చచ్చిపోయారు. కానీ ఆ ఒక్క కుటుంబమే చెప్పండి బ్రతికి క్షేమముగా బయటపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణాత. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము నోవాహు లోపల నీతిమంతుడే చెప్పండి, బయట అంటే నోవాహు వేషధారి కాదు, నోవాహు కుటుంబం వేషధారి కాదు పిల్లారా. కానీ ఇక్కడ అననీయ సప్పర్యాల కుటుంబం ఎలా ఉంది అంటే, అననీయ వేషధారిగా ఉన్నాడు. అతడు చెప్పిన ఆ తప్పుడు మాటకు లేక అబద్ధానికి అతడు దేవుణ్ణి, యాజకుణ్ణి, సంఘాన్ని మోసం చేయటాన్ని బట్టి అతడు పిల్లారా పరిశుద్ధాత్మ ద్వారా మొత్తబడ్డాడు. అతడు దేవుని మందిరములో చనిపోయాడు. చేసిన మోసాన్ని బట్టండి. భర్త డబ్బులు తీసుకొని, సొమ్ము తీసుకొని అపోస్తలుల దగ్గరికి వెళ్ళాడు. చాలా సమయమైంది, ఇంకా భర్త ఇంటికి రాలేదని చెప్పేసి కంగారు పడుతూ భర్తను వెతుక్కుంటూ ఎవరు వచ్చారు? భార్య వచ్చింది. ఏమా, భర్తను వెతుక్కుంటూ భార్య వచ్చింది పిల్లారా. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళింది, పేతురు గారి దగ్గరికి వెళ్ళింది పిల్లారా. అయ్యా, నా భర్తేడే అని అడిగింది పిల్లారా. చాలా సమయమైంది మీ దగ్గరకు వచ్చాడు, కానీ ఇప్పటికి ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడ ఆయన వచ్చాడా రాలేదా, లేకపోతే వచ్చి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి అడుగుతుంటే మరి ఆయన అపోస్తులు పిల్లారా పేతురు అడుగుతారమ్మా, చెప్పారా నువ్వైనా నిజం చెప్పు, మీరు అమ్మిన పొలము ఇంతకే అమ్మారా అని అన్నప్పుడు పిల్లారా ఆమె కూడా చెప్పండి ఏం చెప్తుంది? అబద్ధమో అమంటుంది. పేతురు గారు అంటారు పిల్లారా, ఇదిగో నీ భర్తను మోసుకుపోయి పాతి పెట్టి సమాధి చేసిన వారు ఇంకా లోపలికి రాలేదు, వారి కాళ్ళు ఇంకా
కడుక్కోలేదు. నువ్వు నిజం చెప్పన్నప్పుడు పిల్లలారా ఆమె ఏమాత్రం సంశయం ఇంకా భయపడక సిగ్గు లేకుండా పిల్లలారా ఇంకా చెప్పండి దేవుణ్ణి మోసం చేస్తూనే వద్దు, లేదు లేదు మేము మీకిచ్చిన నా భర్త తీసుకొచ్చిన ఆ ఖరీదుకే సొమ్ముకే మేము మా పొలాన్ని అమ్మామని పిల్లలారా ఆమె అబద్ధం మాట్లాడుతుంది. ఆమె ఇంకా దేవుణ్ణి మోసం చేయాలని చూస్తుంది పిల్లలారా. కాబట్టి భర్త చనిపోయాడు, ఆ మాట చెప్పిన తర్వాత భార్య కూడా చనిపోయింది. ఒకే రోజుని పిల్లరా వారు చేసిన మోసాన్ని బట్టి, వారి నటనతో కూడుకున్న భక్తిని బట్టి పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క భక్తిని అసహించుకున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి వారిని అక్కడ మొత్తాడు పిల్లరా. దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడింది. కాబట్టి ఈ రోజున అందుకే మనకి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో పిల్లరా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 16 వచ్చిన వరకు మనం చూసుకుంటే, నీవు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులువెచ్చగా మాత్రం నులువెచ్చని స్థితే వేషధారణ స్థితి పిల్లలారా. పైకి భక్తిగా ఉంటారు కానీ లోపల భక్తి ఉండదు. పైకి విశ్వాసులుగా ఉంటారు కానీ లోపల విశ్వాసం ఉండదు. పైకి పరిశుద్ధులుగా చలామణి అవుతారు కానీ లోపల పరిశుద్ధత ఉండదు. పైకి నీతిమంతులుగా ఉంటారు కానీ లోపల నీతి అనేది ఉండదు పిల్లలారా. పైకి మాత్రం వేషాన్ని ధరించుకొని భక్తుల్లాగా చలామణి అవుతుంటారు. ఏమా లోకంలో ఏంటండి 3 రకాల మనుషులు ఉంటారట తల్లి. మొదటి రకం ఏంటంటే ఇతరులను మోసం చేసేవారు. మొదటి రకం ఇతరులను మోసం చేసేవారు. రెండవ రకం ఏంటంటే ఇతరుల చేతుల్లో మోసపోయేవారు. ఇది రెండవ బ్యాచ్ తల్లి. ఇక మూడవ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు ఇంకా విచిత్రమైన బ్యాచ్. ఏమ్మా తమ చేతుల్లో తామే వీళ్ళని ఎవరు మోసం చేయరు. ఎందుకని ఏమ్మా వాళ్ళ చేతుల్లో వాళ్ళ చేతల ద్వారా వారే మోసపోతుంటారు. ఇది చాలా ప్రమాదం పిల్లారా. ఏమ్మా ఒకవేళ మనం ఎవరి చేతుల్లో మోసపోయామనుకోండి, అయ్యో పాపం ఎంత అమాయకురాలు నువ్వు, వాడు నిన్ను మోసం చేశాడా, వాడు నీకు అన్యాయం చేశాడా, అయ్యో అంటాం మనం. అదే మనం చేసే పనులు బట్టి పిల్లారా మనమే మన జీవితాన్ని ముంచేసుకున్నాం అనుకోండి, అలాంటి వాడిని ఏమంటాం చెప్పండి. ఏమ్మా నువ్వు మూర్ఖురాలు నువ్వు, లేకపోతే చెప్పండి నీకు ఇలా జరగాలి, ఇది నీకు తగిన శాస్తే. ఎందుకంటే నీ క్రియలు మంచివి కాదు. నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. నీ జీవితాన్ని ఎవరూ పాడు చేయలేదు. నీ మాటతో నీ బ్రతుకు నువ్వే నాశనం చేసుకున్నావు పిల్లారా. కాబట్టి తమ క్రియల ద్వారా తమ జీవితాన్ని తామే పాడు చేసుకునేవారు ఈ సమాజంలో చాలా మంది ఉంటారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం పిల్లారా. 6:7 గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చూడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు మోసం చేస్తే దేవుడు వెక్కిరింపబడతాడు అని అనుకుంటున్నావా? అంటే మనం కొంతమందిని మోసం చేసి వాళ్ళు మోసపోయినట్టు ఏడుస్తుంటే విక్రిస్తుంటాం మనం. తల్లి ఏంటనుకుంటున్నావు మరి నేనంటే? నేను కాబట్టి నిన్ను అలా మోసం చేయగలిగాడు, నాతో పెట్టుకుంటే చెప్పండి నీ బ్రతుకు అలాగే ఉంటది అని చెప్పేసి మనం మోసం చేసి వారు కన్నీరు కారుస్తుంటే, వారు వేదన పడుతుంటే పిల్లరా మనం వారిని వెక్కిరిస్తాం. ఇప్పుడు ఇదే పిల్లల క్రియలు దేవునికి ఆపాదించి దేవుని మోసం చేసి దేవుని వెక్కిరిద్దామనుకుంటే చెప్పండి, ఏమ్మా నువ్వు వెక్కిరించగలవా ఇన్ని? ఏమ్మా దేవుని మోసం చూసావా, దేవుడా నేను ఎలా మోసం చేశానో అని చెప్పేసి దేవుని వెక్కిరిద్దామంటే పిల్లలారా చివరికి మోసపోయేది ఆయన కదా. ఎవరు చెప్పండి? నువ్వే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరూ దేవుణ్ణి మోసం చేయలేరు, ఎవ్వరూ దేవుణ్ణి వెక్కిరించలేరు పిల్లలారా. నువ్వు దేవుణ్ణి మోసం చేద్దామనుకుంటే నీ చేతుల్లో నువ్వే మోసపోతావు పిల్లలారా. అననీయ సప్రాలు దేవుణ్ణి మోసం చేద్దామనుకున్నారు కానీ వారి చేతల ద్వారా పిల్లలారా ఇంకా ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి కొంతకాలం భూమి మీద సజీవులుగా జీవించవలసిన వారు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి ఆయుష్ కాలం ముగించబడింది, వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున పైకి భక్తిగా నీతిగా యథార్థంగా ప్రార్థన పరుడుగా వేషాన్ని ధరించుకొని ఉండి పిల్లల ఒకవేళ పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, లేకపోతే సంఘాన్ని మోసం చేయొచ్చు, సమాజాన్ని మోసం చేయొచ్చు, కానీ నువ్వెవరిని మోసం చేయలేవు, దేవునిని మోసమో చేయలేవు. కాబట్టి ఈ 40 దినాల శిలువ శ్రమల ధ్యాన కూటముల ద్వారా మనలో ఉన్న వేషధారణ ఏం చేయాలి చెప్పండి? పూర్తిగా
తొలగించుకోవాలి. ఒకవేళ ఎవరైనా పైకి భక్తిగా ఉండి ప్రియులారా నులివెచ్చగా ఉన్నట్లయితే ఏమ్మా నీవు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. ఏమండి సమాజంలో కానీ సంఘంలో కానీ ప్రియులారా కలతలు ఎవరి వల్ల వస్తాయంటే చెప్పండి, నులివెచ్చని ఆత్మీయ జీవితం ఉన్న వారి ద్వారానే సమస్యలు వస్తాయండి. ఏమంటే చల్లగా ఉన్నాడు అనుకోండి, అసలు ఆడు గుడికి రాడు కదా, ఆడి వల్ల చెప్పండి గొడవ వస్తాయంటారా? ఏమ్మ రావు, వాడు అసలు పట్టించుకోడు. అదే వెచ్చగా ఉన్నవారు అనుకో చెప్పండి, వారి వల్ల కూడా ఏ సమస్య రాదు. వాళ్ళు అంటారు పోన్లే వదిలేయండి, ఏం పర్వాలేదు, పెద్ద సమస్య ఏం కాదు, ప్రార్థించేద్దాం, దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు వారు చక్కగా ఆత్మీయంగా మాట్లాడుతుంటారు. చల్లగా ఉన్నవాడు ఇప్పుడు అసలు పట్టించుకోడు, ఆ గొడవకి నాకు సంబంధం లేదండి అంటాడు. అసలు సమస్య వచ్చేది ఎవరి వల్ల అంటే ఇప్పుడు నులివెచ్చని స్థితిలో ఉన్నవారే. అందుకే ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం పిల్లరా 14, 15, 16 వచనం అంటాడు, నీవు నులివెచ్చగా ఉంటే నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాననగా నేను నాలో నిన్ను ఉంచుకోను. ఒక ఉమ్మి ఎలాగైతే పిల్లరా అది దేహం నుంచి బయటకు వెళ్ళిపోతుందో అలాగే దేవుడు కూడా నిన్ను తనలోంచి తీసి బయట పడేస్తానంటున్నాడు. ఇక నీకు నాకు సంబంధం లేదు. మరి బయట ఉమ్మి వేయబడినటువంటి ఉమ్ము కాసేపటికి ఏమైపోతుంది చెప్పండి, ఎండిపోతుంది, ఆరిపోతుంది. అలాగే దేవుడు గాని నిన్ను ఉమ్మి వేస్తే, దేవుడు గాని నిన్ను దూరం చేస్తే పిల్లారా కొంతకాలానికి నీ జీవితం కూడా ఎండిపోవటమే, ఆరిపోవటమే. కాబట్టి ఆయన అంటున్నాడు, దయచేసి నిలువెచ్చని స్థితి నీకు వద్దు, వేషధారణ నీకు వద్దు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన 4 సార్లు అంటున్నాడు, ఓ శాస్త్రులారా, వేషధారులారా పిల్లారా. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆ వచనాలు ఆయన అంటాడు కదా, మీరు పల్లెమును గిన్నెయు వెలుపల తలతలా తోముతున్నట్లుగా లోపల మీరు తోముటలేదు. ఏమ్మా పైకి చూస్తే గిన్నె చాలా తలతల్లాడుతూ ఉంది. మరి స్త్రీలు పాత్రలు శుభ్రం చేస్తుంటారు, పైన ఎంత గట్టిగా తోముతామో చెప్పండి, ఎంత తలతల్లాడుతూ తెల్లగా వస్తుందో లోపల అంతకంటే ఎక్కువగా శుభ్రం చేయాలి. ఎందుకంటే మనం ఆహారం ఉండేది పాత్ర లోపడే కదా. నువ్వు 10 మందికి కనబడాలని చెప్పి పిల్లారా నువ్వు పైకి బాగా తలతల్లాడుతూ తెల్లగా తోమి లోపల ఏదో నీళ్ళేసి అటు పెట్టి కడిగేసావు అనుకోండి, లోపల ఎవరికే కనబడదు కదా అని. ఎవరికి ప్రమాదం అని చెప్పండి? ఆహారం వండుకున్నాక నీకే అనారోగ్యం వస్తుంది, నీ కుటుంబం అనారోగ్యమే పాడైపోతుంది. కాబట్టి నీవు ఆరోగ్యంగా ఉండాలంటే బయట ఎంత తెల్లగా తోలుతున్నావో పాత్ర లోపల కూడా అంతే శుభ్రంగా ఉండాలి. ఒకవేళ బయటికి తెలుపుగా ఉండి లోపల అజితేంద్రియత్వముతోనూ దోపుతోనూ పాపముతోనూ అత్యాశలతోనూ నిండి ఉంటే అది వేషధారణతో కూడుకున్న జీవితము. అటువంటి పాత్ర కుటుంబపు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వేషధారణ జీవితము నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అలాగే అక్కడ ఓ వేషధారులారా మీరు ఎలా ఉన్నారయ్యా అంటే సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. రేపు ఈస్టర్కి ఎలా ఉంటుంది చెప్పండి? ఈస్టర్కి మనం సమాధుల తోటలోకి వెళ్తాం కదా, ఆ సమాధుల తోటలో బిర్యానీ పెట్టినా అందరూ తినేస్తారు ఆ రోజుని. ఎందుకని? సమాధులు శుభ్రంగా ఉంటాయి, లోపల తోట శుభ్రం చేస్తారు పంచాయతీ వారు, లేకపోతే మనమే శుభ్రం చేసుకుంటాం. సమాధులకు రంగురంగుల రంగులు అద్దుతాం పురుడారా. కొంతమంది లైటింగ్స్ పెడుతుంటారు.